హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తీసుకొచ్చా. మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉండింది. ఈ వీడియో కేవలం యూట్యూబర్ వాళ్ళకే బాగా యూజ్ అయింది ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేసేయండి. మీకైతే ఈ వీడియో అయితే ఉపయోగపడదు ఫ్రెండ్స్, అందుకని స్కిప్ చేసేయమని ముందే చెప్పేస్తున్నా. ఓకే, ఇంకా ఈ వీడియోలో దేని గురించి మాట్లాడబోతున్నాను మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉండింది. ఇప్పుడు మన యూట్యూబ్ అయితే బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ వల్లే నేను చాలా లాంగ్ టైం తర్వాత నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో యూట్యూబర్ కోసం బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ అప్డేట్ గురించి చాలా మంది చెప్పారు. ఇక మన ఛానల్ లో కూడా పెడితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకైతే బాగా అర్థమయ్యేలాగా చెప్తాను కదా, వాళ్ళకి ఏమైనా యూజ్ అయితేమో అని వీడియో అయితే చేస్తున్నాను. ఆ అప్డేట్ ఎందువల్ల చేస్తున్నారో మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తవచ్చు. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఈ వీడియో కేవలం యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేసే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ పెడితే మనీ వస్తాయో రావో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ అప్డేట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ అప్డేట్ దేని గురించి చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే 4000 వాచ్ టైం అని చాలా మంది యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి కొన్ని రోజులు అయితే వీడియోలు పెడుతున్నారు, తర్వాత ఏమో ఆపేస్తున్నారు. అలా యూట్యూబ్ లో అయితే పిచ్చి పిచ్చి ఛానల్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వాచ్ టైం పెంచాను కదా ఫ్రెండ్స్, ఈ వాచ్ టైం కూడా మనకి వాచ్ టైం గురించి చాలా మంది కేర్లెస్ చేస్తారు. అసలు వాచ్ టైం అంటే నార్మల్ గా వచ్చేస్తేలే, నా వాచ్ టైం గురించి అవసరం లేదులే అన్న వాళ్ళకి ఇదైతే బాగా సీరియస్ గా తీసుకోవాలని యూట్యూబ్ కూడా అయితే అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. వాచ్ టైం గురించి కేర్లెస్ గా చేస్తా ఉంటారు వీడియోస్. వాచ్ టైం వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ వ్యూస్ జస్ట్ లైక్స్ కామెంట్స్ వస్తే చాలా మనకి అవి వస్తే 90% పీపుల్ అయితే అలాగే చేస్తా ఉంటారు. ఇంకా దానికోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. ఇంకా దగ్గర 4 months ఉన్నాయి అంతే. 4 months తర్వాత అయితే మనకైతే అప్డేట్ వచ్చేసింది. 8000 వాచ్ టైం అయితేనే మనకైతే ఫుల్ మానిటైజేషన్ అయితే. నెక్స్ట్ మనకి యూట్యూబ్ లో మనీ రావాలంటే ముందు అయితే వాచ్ టైం అయితే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. చాలా మంది అయితే లాంగ్ వీడియోస్ అయితే డిలే చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కువ షార్ట్ వీడియోస్ అంటే ఇంకా త్వరగా క్లిక్ అవుతా ఉంటాయని షార్ట్ వీడియోస్ చేసుకుంటా ఉంటారు. అలా అన్ని లాంగ్ వీడియోస్ పెట్టకుండా ఉండకండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ పెడితే మీకైతే కంపల్సరీ వాచ్ టైం అయితే వచ్చేది. మీరు పెట్టే కంటెంట్ బాగుంటే పబ్లిక్ చూసి మిమ్మల్ని లైక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మీ వీడియోలు ఇంకా బూస్ట్ చేసింది ఫ్రెండ్స్ యూట్యూబ్ అయితే. మీరైతే ఈ అప్డేట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ వస్తుందని మీరైతే భయపడకండి ఫ్రెండ్స్. చాలా మంది భయపడుతున్నారు. యూట్యూబ్ ఇంకా ఎవరు చేయలేరు, యూట్యూబ్ రన్నింగ్ చేసే వాళ్ళు ఇంకా ఆగిపోండి ఆ విధంగా అయితే ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్స్ చేస్తున్నారు. చాలా రీల్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 8000 వాచ్ టైం అవర్స్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది, అదొకటే గట్టిగా మాట్లాడి అందరికి భయపడుతున్నారు ఫ్రెండ్స్. భయపడకూడదు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే ఇంకా భయపడకుండా మీరైతే కంటిన్యూ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానే ఉండాలి. ఇంకా వాచ్ టైం అప్డేట్ వచ్చినప్పుడు వీక్లీ 3 వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు వాచ్ టైం అయితే ఒక 6 months లో 1 year లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ కి నాన్న తిప్పలు పడుతున్నాం మేము, ఇప్పుడు 8000 అవర్స్ చేస్తున్నారు, ఎలా చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. వాళ్ళంటే ఒకటి ఆలోచించట్లా. అది ఏంటంటే, ఇప్పుడు వాచ్ టైం గురించి చాలా మంది కేర్లెస్ చేస్తున్నారు. దాని గురించి పెంచుతున్నారు. పెంచితేనే కదా మనకి యూట్యూబ్ లో వీడియోస్ చేసే ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కంటిన్యూ వీడియోస్ చేసుకుంటే మన పని మనం చేసుకుంటే ఇంకా వాచ్ టైం అదే వచ్చేసింది. మీరైతే భయపడకుండా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ 2027 లో February 1st నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రాబోతుంది. మీరైతే టెన్షన్ పడకండి. ఏం లేదు, 4000 వాచ్ టైం ఉండేది ఇప్పుడేమో 8000 పెంచుతున్నారు అంతే. మీరైతే భయపడకండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని మైండ్ లో ఉంటే స్టార్ట్ చేసింది అప్పుడే. ఇంకా నెక్స్ట్ మంత్ లో చేద్దాం, నెక్స్ట్ వీక్ లో చేద్దాం, నెక్స్ట్ ఇయర్ లో చేద్దాం, అలా డిలే చేసుకోకండి. ఎప్పుడు మీ మైండ్ లో థాట్ వచ్చిందో అప్పుడే వీడియోలో అయితే స్టార్ట్ చేయాలని మైండ్ లో బాగా ఫిక్స్ చేసేయండి. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు త్వరగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇంకా నేను ఇంత క్యాజువల్ గా చెప్పేస్తున్నాను కదా వాచ్ టైం గురించి. 4000 నుంచి 8000 కదా చేస్తున్నానని అనుకోకండి. నేను క్యాజువల్ గా చెప్పట్లా. ఇప్పుడు నా ఛానల్ లో కూడా వాచ్ టైం అయితే అంత లేదు ఫ్రెండ్స్. మానిటేషన్ కూడా అవ్వలేదు నా ఛానల్ లో. ఇంకా నేను కూడా మైండ్ లో అదేం పెట్టుకోవట్లా.
ఎన్ని అప్డేట్లు అయినా రాని నా పని నేను చేసుకుంటా పోతా. ఇంకా ఏదో ఒక రోజు నా వీడియోస్ అయితే బయట వైరల్ అవుతాయి. వైరల్ అయ్యేదాకా నేను వెయిట్ చేస్తున్నా. వైరల్ అయితే ఆటోమేటిక్ ఆ వాచ్ టైం అయితే వచ్చేసింది. నేను పెట్టే కంటెంట్ బాగా పబ్లిక్ కి యూజ్ అయ్యే కంటెంట్ తీసుకొని పెడుతున్నాను ఫ్రెండ్స్. అందుకని మీరైతే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అదైతే ఆపకండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్లో ఫస్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నేను ఏ టైప్ కంటెంట్ చేస్తున్నానో, మీకు ఈ కంటెంట్ గురించి మీకు యూజ్ అయితేనే మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ చేసి నా ఛానల్లో వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అంటేనే మీరైతే నా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే నా ఛానల్లో వీడియోస్ యూజ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి. నార్మల్ గా అయితే వీడియో చూసారు కదా ఇంత దూరం, ఒక లైక్ చేసుకొని వెళ్ళండి. ఇంకా నాకు ఇంకా సపోర్ట్ గా ఉండింది. ఓకే, ఇంకా నెక్స్ట్ మరెన్నో కొత్త వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియో కూడా చాలా లాంగ్ టైం తర్వాత అయితే ఈ వీడియో చేస్తున్నా. అది కూడా అప్డేట్ వల్లే. అప్డేట్ వల్ల కొంచెం మైండ్ బ్లాక్ అయిపోయింది. 8,000 వాచ్ టైమ్ అవర్స్ అంటే చాలా కష్టపడాలి. ఇంకా డైలీ ఒక వీడియో పెట్టినా కూడా చాలా టైం పట్టింది. అలా అని ఆపకుండా చెయ్యాలి. ఇంకా చేద్దాం. ఓకే, బాయ్.